నుంచి అవ్వదాతలు ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు, పెన్షన్ నేరుగా వాళ్ళ ఇంటికి ఇవ్వాలని ఆలోచన చేశాడు. ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలా, ప్రతి తల్లి కూడా తన బిడ్డను బాగా చదివించుకోవాలని చెప్పి అమ్మఒడిని తీసుకొచ్చాడు. ప్రతి 45 సంవత్సరాలు పైబడిన ప్రతి తల్లి ప్రతి అక్క ఏదో చిన్న వ్యాపారం చేసుకుని తన కాళ్ళ మీద పడాలని ఆలోచన చేయాలని చెప్పి చైతన్యం తీసుకొచ్చాడు. పొదుపుల్లో లోన్లు కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ ఆసరా పేరుతో మొత్తం పొదుపులోని అంతా కూడా మాఫీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నానమ్మా. జగన్ అన్న చెప్పినట్టుగా ఈ రోజు ఆయన నమ్ముకుంది పైన దేవుండి ఇక్కడున్న కింద మిమ్మల్ని నమ్ముకుని ఈ రోజు ఎన్నికలకు వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరిని నమ్ముకుంటున్నాడు? పొత్తుల్ని నమ్ముకొని వస్తున్నాడు కానీ ప్రజల్ని నమ్ముకుని రావట్లేదని చెప్పిన 4 సంవత్సరాల 11 నెలలు ఏం మాట్లాడారు? వాలంటీర్లంతా దొంగలు, వాలంటీర్లంతా మూటలు మోసేవాళ్ళు, దేనికి వాలంటీర్లను మాట్లాడాడు. పోయి ఎలక్షన్ కమిషన్ లో పిటిషన్ పెట్టాడు, వాలంటీర్ల పెన్షన్లు పెంచకూడదని చెప్పాడు. ఒక్కసారి దాన్ని ఆపేసిన తర్వాత రాష్ట్రం అంతా బొగ్గుమనింది. వాలంటీర్ వ్యవస్థ ముందంటే ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది. వెంటనే ప్లేట్ మార్చేసాడు. వాలంటీర్లకు నేను 10,000 ఇచ్చేస్తానని చెప్పి మోసానికి ఈరోజు మరోసారి కదిలించాడమ్మా. కాబట్టి ఈరోజు అన్ని చెప్తాడు, మీకు అయ్యి ఇస్తా మీ ఇస్తా అని చెప్పి ఏ మాత్రం ఏమరిపాడిపోయి మోసపోయామా? గతంలో లాగా 2014లో మనకి అన్ని చేస్తారని చెప్పి ఏ విధంగా మోసం చేశాడు, మరోసారి పంగనామం పెడతారు మనకి అని చెప్పి చంద్రబాబు నాయుడు అందరికీ కూడా తెలియజేస్తారు. ఆలోచన చేసి కూడా నాకు చెల్లెములందరూ కూడా మీకు మంచి జరుగుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నా కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని చెప్పండి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చేటప్పుడు మీరు ఏ పార్టీకి ఓటేశారు? తెలుగుదేశం చేశారా, జనసేన చేశారా, వైసీపీకి ఓటేశారా? పథకాలు ఇచ్చారా? నేరుగా ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళందరికీ పథకాలు ఇచ్చారా అని ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఆ లోకేష్ చెప్తా ఉన్నాడు ఏమని? మా పార్టీకి ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి ఏ పథకాలు ఇస్తారని చెప్తా ఉన్నా ఆ లోకేష్. తెలుగుదేశం ఎక్కడ? ప్రతి పేదవాడికి పథకం ఉండాలా, ప్రతి పేదవాడు అర్హులైన వాళ్ళందరికీ పథకాలు ఉండాలా. పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అని చెప్పి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఒకసారి ఆలోచన చేయమని అందరూ కూడా. జూన్ 4న ఈ రాష్ట్రంలో ప్రపంచం రాబోతోంది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 2024లో రిపీట్ చేయబోతా ఉంది. జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మీ గురజాల నియోజకవర్గంలో అభివృద్ధి తీసుకున్నా కూడా ఏ ప్రాంతంలో అయినా కూడా ఈరోజు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన శాసనసభ్యుడు మీ శాసనసభ్యుడు కాశీ మహేష్ రెడ్డి గారు కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు దగ్గరలో ఒక మెడికల్ కాలేజ్ ఒక 25 నిమిషాలు అరగంట లోపల వెళ్ళి 500 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన వ్యక్తి మీ శాసనసభ్యుడు కాశీ మహేష్ రెడ్డి గారు కాదని అడుగుతా ఉన్నా. ఈ రోజు ప్రతి ప్రాంతానికి అభివృద్ధి చేశాడు, ప్రతి ఇది అభివృద్ధి చేశాడు. ఎక్కడా కూడా గొడవలను ప్రోత్సహించలేదు, ఎక్కడా కూడా రౌడిజాన్ని ప్రోత్సహించలేదు. కేవలం పరిపాలన మీద, కేవలం అభివృద్ధి మీద దృష్టి పెట్టిన వ్యక్తిని ఎన్నుకోమని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నానమ్మా. ఆలోచన చేసి సాయం చేయండి. ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ పార్లమెంట్కి ఒక బీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్కి నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో పోటీ చేయి బాగుంటుంది, ఒక బీసీకి ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఈరోజు అన్న మాటకి విలువడి అడిగి వచ్చాను. నేను వచ్చిన రోజు నుంచి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్న దీవిస్తున్న తీరు ఎక్కడికి పోయినా ఒకటే చెప్తా ఉన్నారు, అదే పడద్దు, దిగులు పడద్దు, నువ్వు మంచి మెజారిటీతో గెలవబోతున్నావు. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఏ జన్మలో రుణమో తెలియదు కానీ ఈ ప్రాంతంలో నన్ను పంపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. భగవంతుడు ఒక మంచి ప్రాంతానికి, మనసున్న ప్రాంతానికి, నా మనస్తత్వానికి దగ్గరున్న ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు. తప్పకుండా మీ రుణం తెచ్చుకుంటాను, మీ ఆశీస్సులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా కొంతమంది చెప్తా ఉన్నారు అక్కడక్కడ అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నుంచి వచ్చాడు. ఈ రోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, అయ్యా మీరు మాత్రం గల్లా జయదేవ్ని చిత్తూరు నుంచి తెచ్చుకుంటే మాత్రం ఓకే, ఈ మంగళగిరిని మందలగిరిని పిలిచే పప్పు ఏ ఊరు? చిత్తూరు కదా అడుగుతా ఉన్నా. మీ అందరికీ ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా? మంచి చేయాలన్న ఆలోచన, సేవ చేయాలన్న ఆలోచన, ప్రజలకి దగ్గరుండే ఆలోచన ఎవరైనా కూడా ఎక్కడి నుంచి అయినా కూడా ప్రాంతంలోంచి పోటీ చేయొచ్చు.
ఇక్కడ ఉన్న చాలా మంది కూడా 40-50 సంవత్సరాల ముందు మన తాతలు ఏదో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉంటారు. ఈ రోజు భగవంతుడు ఇక్కడికి పంపించాడు. 25 సంవత్సరాల తర్వాత నేను కూడా ఈ ప్రాంత బిడ్డనే అవుతాను, పల్నాడు ప్రాంత బిడ్డనే అవుతాను. 25 సంవత్సరాలు ఇంకొకటి అప్పుడప్పుడు బాధేస్తుంది అనుకుంటుంటే, మామూలుగా చెప్తారు అప్పుడప్పుడు యాదవుల్లో ముసలం ఉందబ్బా అని అంటే ఏందో అనుకునేవాడిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎంపీగా ఇక్కడ పంపించేస్తే సోదరుడిగా ఉండి నన్ను దగ్గరుండి ఈ ప్రాంతం అంతా నన్ను తిప్పి దగ్గరుండి నన్ను పక్కన నడిపించి నన్ను గెలిపించాల్సిన జంగన్న నన్ను ఎంపీ అభ్యర్థిని ప్రకటించగానే వారం రోజుల్లో అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్యాయం చేశారో తెలియదు. కానీ ఎవరైతే సోదరుడు బీసీకి టికెట్ ఇస్తే నేను పార్టీ మారుతానని చెప్పి ఆ పార్టీ మారి మళ్ళీ ఈరోజు తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తే జంగన్న ఊరూరా తిరిగి ఈ యాదవ్ సోదరుని తన సోదరుని ఓడగొట్టని చెప్పి బీసీకి ఇస్తే వద్దు చెప్పిన ఆ సోదరుడికి సాయం చేయాలని వెళ్తున్నాను అన్నప్పుడు బాధ వేస్తా ఉంది. కానీ ఆ భగవంతుడు ఉన్నాడు, ఈ ప్రాంత ప్రజలు ఉన్నారు, అన్ని ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అన్యాయం జరిగింది అని అన్నాడు. అన్యాయం జరిగింది ఎప్పుడంటే 2024లో తెలుగుదేశం పార్టీ చేస్తుంది చూడు, అప్పుడు జరుగుతుంది అన్యాయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా అన్నని కూడా, ఏమబ్బా తెలుగుదేశం వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నా, అప్పుడప్పుడు అంటున్నారు ఇక్కడ ఎవరు బీసీ లేరు, అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. ఏమబ్బా తెలుగుదేశం పార్టీలో ఇంకెవరు అభ్యర్థులు లేరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఇంకెవరు అభ్యర్థులు లేరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మీ ఎంపీగా పెట్టుకున్నారు, ఇంకెవరు తెలుగుదేశం పార్టీలో మనుషులు లేరా? సరే తీసుకున్నారు, ఎంపీ పదవిగా ఈ పార్టీలో తీసుకొచ్చి ఎంపీగా ఇచ్చారు కదా, ఏం జన్న కృష్ణమూర్తి గారికి కూడా ఎమ్మెల్యే ఇచ్చి న్యాయం చేయించుకున్న పార్టీలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీలు అందరికీ అడుగుతా ఉన్నప్ప, అక్కడ నుంచి తీసుకొని ఎంపీని మా పార్టీలోకి జనాలు గెలిపించిన ఎంపీని తీసుకొని మీరు టికెట్ ఇవ్వగా జన్న కృష్ణమూర్తిని తీసుకున్నారు కదా, మీరెందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరా? ఓహో, అక్కడ మాత్రం అన్ని న్యాయాలు మారిపోతాయి, అనిల్ కుమార్ యాదవ్ మాత్రం అన్ని వస్తాయి, మీకు మాత్రం ఏం వర్తించవా? ప్రజలన్నీ ఆలోచన చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేసి సాయం చేయండి అన్న. తప్పకుండా మీ ప్రాంతానికి వచ్చాను. గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నన్ను గెలిపించినారు, మేకపాటి రాజమోహన్ నన్ను గెలిపించినారు. ఈరోజు బీసీ బిడ్డగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీరు దీవించమని ఆస్వాదించమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 ఎమ్మెల్సీలకి బీసీలు ఇచ్చాడు. యాదవ్ సోదరి గారు జంగానికి ఇచ్చాడు, వడిరాజులకి యశ్వత్రమణకి ఇచ్చాడు, చేనేతకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఈ రోజు 3 ఎమ్మెల్యేలు ఇచ్చాడు, ఒక ఎంపీ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇచ్చింది? 0 ఎమ్మెల్సీ, కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఇచ్చింది. ఎవరు బీసీల పక్కన చేసే వ్యక్తి ఎవరు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా.